హలో. హలో. నిన్న లైవ్ చూస్తున్నాయి కదా సార్. అవును సార్. మీకు అవగాహన ఉందా అంటే యూట్యూబ్లో మనం టిబెటన్ బుక్ సరిగా కొంచెం పర్లేదండి. కొంచెం పర్లేదు. కొంచెం పర్లేదు కాదు, అసలు ఏ గ్రంథాలు ఎన్ని పురాణాలు పర్లేదు. అదే ఉపనిషత్తులు ఉన్నాయి. నాకు నేను అనేది ఏంటంటే దేవుడి దయ వల్ల కొంత పర్లేదు అంటున్నా, అవగాహన ఉంది. పక్కన పెట్టండి సార్, అది కాదు కదా. మీరు ఏం చేశారు, ఏ సేనలైనా ఎవరైనా రమ్మని చెబుతున్నాం కదా. నేనేం తప్పు అనలేదే, రమ్మని చెప్పాను. నేను ఆల్రెడీ పురాణాలు ఉన్నాయి, ప్రామాణికమైనటువంటి పురాణాలు ఎన్ని సార్. ఇప్పుడు అక్కడ తెలిసిద్ది కదా అంటున్నా. ఒకవేళ నేను చెప్పలేకపోయాను అనుకోండి, నేను అక్కడ ఇప్పుడు చెప్పటం కాదు, తీసుకొని వస్తానని చెబుతున్నాగా. కాదండి, ఇప్పుడు ఇక్కడ చెప్తే కాదు సార్. ఇప్పుడు ఒకసారి ఇప్పుడు కాదు సార్, మామూలుగా చూడండి, ఒక మాట ఏనండి. ఇప్పుడు నేను అక్కడికి బుక్స్ తీసుకొని వస్తా, ఓకేనా? ఎన్నో నేను అక్కడ కనపడతాయి తప్పకుండా. నీకు అర్థమవుతుంది సార్. మీరు చెప్పింది అర్థమైంది. ఫోన్లో చెప్పడం ఏం బాగుంటుంది, అక్కడ చూపిస్తాను కదా అంటున్నా. ఎక్కడ డిబేట్ కాడా? డిబేట్ పెట్టిన కాడా? ఎక్కడ జరిగిద్ది అక్కడ. ఇప్పుడు మీరు వచ్చేవాళ్ళ? అవును, ఇప్పుడు మీరు వచ్చేవాళ్ళు అయితే మిగతా వాళ్ళందరూ రెడీ చేసుకొని నేను చెబుతాను కదా ప్లేసు. అట్టకాదు, ఇప్పుడు అట్టకాదండి సార్. అదేం నేనేం చెప్పాను, లైవ్ పెట్టాను. చెప్పాను కదా, నేను ఉన్నదే చెప్పాను. ఎక్కడికి రావాలి, నువ్వెవరు, ఎక్కడికి రావాలి, నీకు ఏం తెలుసు సార్? నేను అనేది చూడండి, ఇప్పుడు 24 hours అవైలబుల్ ఉన్నట్టు ఎక్కడ రావాలి? అవును సార్, మీరు ఒక్కరు కాదు కదా. నేనేం చెప్పాను అందులో, అందరూ రండి చెప్తాను తప్పకుండా. మీ వాళ్ళందరూ మాట్లాడుకొని మీరు ఎందుకు రావాలి? రాకపోతే వదిలేసి, మరి ఇప్పుడు రానోడికి ఫోన్ చేయకూడదు, తప్పు కదండి. ఇప్పుడు మీరు డిబేట్కి రావాలని ఆశ ఉందనుకోండి, కరుణాకర్, సుగుణ గారు ఇలాగ ఎవరెవరైతే ఉన్నారో కొంతమంది, వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళు రారన్నారు అనుకోండి, మిగతా వాళ్ళు రండి, ఓకేనా? అంతేగాని నాకు అర్థమవుతుందిలే, నాకు అర్థమైంది. ఇప్పుడు మీరు రమ్మన్నారు కాదండి. ఇప్పుడు కాదయ్యా, ఇప్పుడు మీరు ఫోన్ చేశారు, డిబేట్ అంటున్నారు. మీరు డిబేట్ అంటున్నారు, ఎన్ని గ్రంథాలు ఉన్నాయి అంటున్నారు. సరే, ఎన్ని గ్రంథాలు ఉన్నాయి అక్కడ తెలిసిద్ది కదా అంటున్నా నేను. ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి కాదయ్యా. సరే, ఇప్పుడు నాకు అర్థం కాలేదు, మీకు అర్థమైంది కదా. అప్పుడు అవును, ఈజీగా అయ్యా చూడండి. కాదయ్యా చూడండి, ఇప్పుడు నేను అవును ఎక్కడ రావాలంటే ప్లేస్. ఇప్పుడు మీరు ఫోన్ చేశారు, రాత్రి చెప్పింది. అవును, వచ్చి ఓకే అవ్వాలి కదా జనం. ఇప్పుడు మీరు ఒక్కళ్ళే కాదు కదా, మిగతా వాళ్ళు కూడా రావాలి కదా, అందరు కలిసి. ఇప్పుడు నేను పిచ్చి, నీకేమైనా మెంటలు ఉన్నాయా ఏంది? కాదయ్యా, రాత్రి ఏం చెప్పాం మనం, మీ అందరు కలిసి మాట్లాడుకొని ఓకే చేయండి, ప్లేస్ చెబుదాము. నువ్వెవర్రా బాబు, ఫస్ట్ చెప్పు. ఫస్ట్ నువ్వెవరు, ఎక్కడ ఉంటావు, ఏ ప్లేస్, నువ్వేం చదువుకున్నావు, పురాణాలు ఎన్ని, ఉపనిషత్తులు ఎన్ని, వేదాలు ఎన్ని? నేను అనేది చదువు కాదు, నీకు ఇంపార్టెంట్ చదువు కాదు సోదరా. కాదండి, కాదయ్యా, చదువు కాదు నీకు కావాల్సింది, వాటి మీద అవగాహన ఉందా లేదు కావాలి నీకు. అర్జునుడు ముందు ఇప్పుడు ఒక అతను ఎంబీబీఎస్ చేశాడు చూడు అయ్యా. అవును, నేను చెప్పేది వింటారు. సరే, నేను చెబుతానండి ఒకసారి. ఇప్పుడు ఒక అతను ఎంబీబీఎస్ చేశాడు, కనీసం పురాణాల మీద కానీ వేదాల మీద కానీ అవగాహన లేదు, అతనితో చేస్తారా? అదే మీ బతుకు, అది నీ బతుకు అదే. కాదయ్యా, మీ బతుకు అదేగా. కాదు, ఇప్పుడు చూడండి,
నేను చెబుతాను కదా, మీరు ఓకే అవ్వండి. తెలుసు ఇప్పుడు కాదయ్యా. అయ్యా చూడండి అయ్యా, మీ బ్రతకదే గానీ మీ అమ్మగారు మా తల్లి లాంటిది, ఓకేనా? అదే మీ సంస్కారం ఏంటంటే అదే. నేను సరే, ఇప్పుడు 4 వేదాలు ఉన్నాయి, 108 ఉపనిషత్తులు ఉన్నాయి, ఏంది 18 పురాణాలు ఉన్నాయి, రామాయణం మహాభారత ఇతిహాసాలు ఉన్నాయి. ఏది మీరు చెప్పండి. సరే, ఏది ప్రామాణికంగా తీసుకోమంటావు మీరు చెప్పండి. నా దగ్గర చాలా ఉన్నాయి. కాదయ్యా, నా దగ్గర చాలా ఉన్నాయి. అవును, ఇప్పుడు రాత్రే కదా వీడియో పెట్టింది, రాత్రే కదా వీడియో పెట్టింది, అది లైవ్. అవును, ఇప్పుడు ఓకే అవ్వాలి కదా. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఓకే అవ్వాలి కదా. ఇప్పుడు ఎవరు వస్తున్నారు ఏందో చూసుకొని ఎక్కడ వాళ్ళు అడుగుతారు కదా, ఎక్కడ బ్రదర్ ఏందని అడుగుతారు కదా. మరి ఎవరితో పెడతావు? చెప్పు, నువ్వు అన్న సోకాళ్ళు సీనలన్నీ అన్నావు, అందులో ఒక సీన నాది. ఏం పేరు మీ పేరు? భార్గవ సేన. ఓకే, రండి, తప్పకుండా రమ్మని చెబుతున్నాను నేను, వద్దంటలేదు కదా. ఏడికి రావాలి నాయన, చిరాకు వచ్చింది. ఎందుకంటే రా అంటే తప్పకుండా అంటే ఏడికి రావాలి. మీరు మేము చెబుతాం తప్పకుండా మీకు. మాట్లాడు, వీళ్ళతో మాట్లాడు, నాకేం పని. సరే, ఇప్పుడు ఎక్కడ రావాలని చెబుతాను, ఓకేనా? తప్పకుండా చెబుతాను, తప్పకుండా. ఒకసారి వినండి, ఫస్ట్ చెప్పండి. జ్ఞానాన్ని పరీక్షించిన తర్వాత వస్తాం. గాడిద గుడ్డు, నేనేం చెప్పాను? అక్కడ పరీక్షించింది కానిగా అందరి ముందు. అప్పుడు ఒకవేళ నేను వెర్రోడ్ని అనుకో, కాదు నేను వెర్రోడ్ని అనుకో, నీకే మంచిది కదా. అరే నాయన, మీ సంస్కారం అది కాదు, అందుకని మిమ్మల్ని బూత్ బ్యాచ్ అనేది అర్థమైంది. నేను మంచిగా మాట్లాడుతున్నా, మీ బూత్ బ్యాచ్ అనేది అందుకేరా నాయన మిమ్మల్ని. ఇప్పుడు కాదు, నేను ఇప్పుడు అరగా చెప్పేది ఏం మనిషిరా నాయన. ఇప్పుడు నేను అంత టాలెంట్ పర్సన్ కాదనుకో, అప్పుడు నేను అనేది ఇప్పుడు తెలియదు కదా. కాదయ్యా, కాదు, సరే నేను చెప్పేది వింటారా? ఛానల్లో కాదురా నాయన, జనాల ముందు పెడదాం అంటే నువ్వు ఛానల్ అంటారు. వేలాది మంది ప్రజల ముందు పెడదాం అంటున్నాం కదా. కాదయ్యా, అయ్యా చూడండి అయ్యా, వేలాది మంది ప్రజల ముందు మీరు చెప్పేది అది చెప్పొచ్చు చక్కగా వచ్చి. వేలాది మంది ప్రజల ముందు, వేలాది మంది ప్రజల ముందు పెడతారంట. అసలు ఎవరైనా తలకాయ అలాంటి డిబేట్స్ చేయించారా గవర్నమెంట్ లేదన్నా? ఏది సామ్రాజ్యం తెలుసారా నీకు? ఫస్ట్ ఇప్పుడు తెలుసా నీకు? అలాంటి వేదికలకు పర్మిషన్ ఇస్తారా నీకు ఫస్ట్? అంటే ఈ డిబేట్ జరగదు, నేను ఒక వేదాంత సిద్ధాంతాన్ని ప్రూవ్ చేసుకోవడానికి. ఏదైనా రిలీజియన్ మీద ఒక డిబేట్లు పెడితే ఉంటాయి, అవి తీసుకెళ్లి బుక్కలో నొక్కుతారు. ఆ విషయం తెలుసా నీకు? ఇప్పుడు డిబేట్లు అంటే మనం విమర్శించుకు డిబేట్ ఏమి ఇస్తారా? గాడిద కొట్టిన ఉందా? ఇప్పుడు డిబేట్లు అంటే అది సామరస్యంగా జరిగేది, అర్థమైందా? పెట్టు, మీ ఛానల్లోనే పెట్టు, నీకు రండి అని చెప్పండి, మేము వస్తాం. భార్గవ ధర్మంలో వస్తాం. సిగ్గు లేకుండా నేను ఆట పెడతా, ఈడ పెడతా, అట్లాంటివి పెట్టుకొని 1000 మంది పెట్టుకుంటే కొట్టుకొని వస్తారు నాకు గాడివి. అర్థమవుతుందా? ఇది సామరస్యంగా పెట్టుకుంటే మనిషి బుద్ధలో తీసుకెళ్లి గురుపని నొక్కుతారు, రాటు నొక్కుతారు పోలీస్ కాక. అలాగా అర్థమవుతుందా? అలాగా కాదు, ఎదుపుకు మాటలు మాట్లాడక మళ్ళీ. సరేలే, డిబేట్ చేసే సత్తే ఉంటే డైరెక్ట్ గా ఒక లైవ్ లింక్ చేయండి పద్ధతిగా, మీరు మనం కలిసి మాట్లాడు. అవును, ఇప్పుడు సోదరా వినండి, చెప్పేది నేను చెప్పేది వినండి. ఇప్పుడు మీరు ఓకే సరే, ఇప్పుడు అది సక్సెస్ అవ్వలేదు, నేను చెప్పేది వినండి. అంటున్నావు కదా, కాదయ్యా నేను చెప్పేది వింటారా? ఒకసారి వినండి, అయిపోయింది. కానీ ప్రేమపూర్వకంగా అని అంటారు కదా, మీ ఛానల్లోనే లైవ్ లింక్ ఇచ్చి, బ్రదర్ మీరు రండి, ఇదే నెంబర్, నా నెంబర్ కాల్ చేయండి, బ్రదర్ మీరు రండి, పలానా దాని మీద మనకి హిందూ గ్రంథాల మీద అంటారు, మీకేమైనా డౌట్లు ఉన్నాయి, ఇగో ఈ గ్రంథంలో ఏమైనా నాకు డౌట్లు ఉన్నాయి, దీని మీద వచ్చి మీరు మాతో డిబేట్ చేయండి, నేను వస్తాను. సరే, ఇప్పుడు మీరు చెప్పింది బాగానే ఉంది, ఓకే బ్రదర్. నేను ఇప్పుడు ఇది గనక మనకు సక్సెస్ అవ్వలేదు అనుకోండి, మనం పెట్టేది ఓకేనా? మీకు ముందు ఒకసారి వినండి, అర్థం చేసుకోండి. ఎక్కడ కూడా పబ్లిక్ లో వేలాది మంది ముందు నుంచి రిలీజియన్ మీద పెడితే ఉండదు, అసలు పర్మిషన్ ఉండదు. ఫస్ట్ తీసుకొని బుక్లో వస్తారు ఏమన్నా. గొడవ సామరస్యంగా ఉండేది కాదు, గొడవ జరిగే ప్రాంతాలు కాదు. అరే
నీ చేతిలో నా చేతిలో ఎందుకుంటారండి? వేలాది మంది 100,000 మంది వస్తే VKR మన కర్ణాకర్ విజయ్ కుమార్ కర్ణాకర్ చేస్తే ఏమైంది? VP రెడ్డి చేస్తే ఏమైంది? తీసుకెళ్ళి ఒకటి పెట్టు. గొడవలాగా చేస్తే పెడతారు. గొడవలు కాదు, గొడవల సంగతి పక్కన అలాగే ఆటోమేటిక్ వచ్చేస్తారు. జరిగేలా ఉంటే ఒక వ్యక్తి ఆ వ్యక్తి అక్కడ చూసే వాళ్ళు ఏమనుకుంటారు? అరే ఇదేదో మనం దెబ్బ అయిపోతున్నా అసలు మీద దాడి చేయడం. ప్రేమపూర్వకంగా నేను అనేది ప్రేమపూర్వకంగా అయినటువంటి ఒక చర్చా వేదిక అయితే గొడవ లేనప్పుడు ఏం ఇబ్బంది ఉండదు. అర్థమైందా? అదే ఇప్పుడు నువ్వు చెప్పు. అందుకే ఇప్పుడు అంతేగాని గొడవలు అయ్యేటట్టు అంటే తీసుకెళ్తారు, కాదంటలేదు. కాదయ్యా, అయ్యా చూడండి, ఇప్పుడు ఎదురుగా కూర్చుంటే ఊరుకోరు. గొడవ కాకుండా చూడొస్తే ఒకసారి నీకు నాలెడ్జి ఉంది అని చెబితే ఛానల్లోనే పెట్టు. అనిల్ కుమార్ ఇప్పుడు తప్పకుండా ఇప్పుడు నల్ల ఉంటాడు, దుబ్బ ఉంటాడు, నాని అతను చేశాడు చాలా సార్లు. మళ్ళీ ఎవరితోటి సరే ఇప్పుడు మీరు ఇప్పుడు సరే ఇప్పుడు పర్మిషన్ ఏదన్నా తీసుకుంటే మీరు వస్తారా? ఏదన్నా పర్మిషన్ లాగా ఉంటే మీరు వస్తారా మా చర్చిలో పెట్టుకుంటే? మీ చర్చిలో అయినా నీకు మళ్ళీ చెప్తున్నా అదే, మీ చర్చిలో పెట్టి మీ చర్చిలోకి వచ్చి నాకేం పని పాట లేదు, నేను అంత దూరం రాయను. మరి యాడికి రావాలి? మేము రావాలి మీ దగ్గరికి? నేను రమ్మని చెప్పట్లేదు. అందుకే మరి నేను అనేది ఏంటంటే ఇప్పుడు సరే మీరు పబ్లిక్ వేదిక ఇప్పుడు మీరు చెప్పింది విన్నప్పుడు మేము చెప్పింది కూడా మీరు వినాలి. ఛానల్లో కాదు, నేను అనేది ఏంటంటే కాదయ్యా చూడండి బ్రదరు, అయ్యా గుళ్ళోకి ఫస్ట్ గుర్తుపెట్టుకుని చర్చిలలోకి రాను, గుళ్ళలోకి రాను. నువ్వు నీ ఛానల్లో లైవ్ పెట్టి వస్తావు, నీ ఛానల్లో లైవ్ పెట్టి లింక్. నేను అనేది ఏంటంటే ఛానల్లో ఉంటే మహా చూస్తే ఒక 1000 మంది 2000 మంది చూస్తారు. ఇదైతే ఎక్కువ మంది చూస్తారు కదా జనాలు. చూస్తాడు బాబు, మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ యూట్యూబ్ లో మాధ్యమాల్లో పెట్టాల్సిందే నువ్వు. ఏది సరే అది కాదయ్యా, యూట్యూబ్ లో పెట్టడం తర్వాత అది వేరే సంగతి కదా. ఒకసారి విను బాబు, ఒకసారి విను. నా ఫేస్ ఎక్కడ నేను రివీల్ చేయను. రెండవది నాకంతా జిలానందం లేవు, నేనేదో ఫేమస్ అయిపోవాలని. అర్థమైందా? నాకేదో శివశక్తి లాగా పెద్ద కర్ణాకర్ గారు లాగా పెద్ద మాకు కూడా పెద్ద ఇది ఫేమస్ కావాల్సిన అవసరం లేదు. నార్మల్ గా ఉండాలనుకుంటున్నాం. మీరు ఏదైనా సరే మీది ఏ సబ్జెక్ట్ అన్నా పట్టుకోండి. మీ వీరుడు ఉన్నాడు కదా, ఆరంభ శివుడు, ఏది ఇంట్లో తొడలు తీసుకునే శివుడు ఒక ఆయన ఉన్నాడు. సరే వాళ్ళతో మనకి ఎందుకండి, ఇప్పుడు నేను అనేది తీసుకొచ్చి కూర్చోబెట్టండి, మాకేం ఇబ్బంది లేదు. ఆయన రచించినటువంటి ఆయన ఏదో పెద్ద ఊర పొడిచాడని ఆయన రిఫరెన్స్ తెచ్చుకొని పెట్టుకో. కాకపోతే ముందుగా ఇన్ఫార్మింగ్ దీని మీద అండి ఈ గ్రంథం మీద సబ్జెక్టు ఒక గ్రంథం తెచ్చుకుందాం, ఆ గ్రంథం మీద మాట్లాడుకుందాం.